నమస్తే బాబు. అయితే నమస్తే. ఎక్కడనే మీది? మాది ఎర్రవల్లి. ఎర్రవల్ల. ఎట్లుంది? ఎట్లా అనిపిస్తుంది అంటే 24 ఇప్పుడు ఇంత తక్క 4 ఎకరాలు తీసుకున్నాడు. మా 4 ఎకరాలు అమ్మితే మాకు ఎట్లా వచ్చిందో అంటే అదే మన ఎన్ని గుంటలు అంటే ఒక 106 గదాల జాగ వచ్చింది. 24 లక్షలకు. ఇలా అది అమ్ముతా అంటే వాళ్ళు లోపలికి అడుగుతాడు. మళ్ళీ ఏమున్నది ఏం లేదు, ఇక వచ్చిందనే పేరే, కానీ అదే 6 ఎకరాలు 6 కట్టించిండు. వాడు చెప్పే కదా ఇప్పుడు 6 కట్టేసిండు. ఇక 4 ఎకరాలు 6 కట్టి 6 4 24 అంతే కదా. మరి ఇప్పుడు భూమి లేదు ఏం లేదు, ఇంటికో జాబ్ ఇస్తాడు, జాబ్ కూడా లేదు. మళ్ళీ 2 వీడికి వచ్చినాక ఏమున్నదా, ఇక సచ్చిందే ఉన్నది కానీ బతికింది ఏం లేదు. పెద్ద అడవిలో వెళ్ళినట్టే ఉంది మా బతుకు. లాభం లేదు. ఇవాళ ఏమున్నది అంటే తల్లికి పిల్ల కనుక కొట్టుకుంటారు. ఎట్లా కట్టుకుంటారు అంటే వీడు ఏం చేస్తారు, మేము ఇప్పుడు 4 రోజులకు ఒక కూలి చేసుకొని ఏం బతకరాదు కదా. ఇక ఇప్పుడు ఏమున్నది అంటే మన ఇప్పుడు షాప వరుసకుంటున్నట్టు మా బతుకు. ఇక ఎట్లయినా ఏం లాభం లేదు. ఇవాళ నేను వస్తున్నా నువ్వు వస్తున్నా అని ఎలక్షన్ ముందే వస్తారు, అన్ని చెప్తారు. వాళ్ళు గడ్డెక్కినాక మొట చూపుతారు, అంతే కదా. ఇప్పుడు కేసీఆర్ ఇది చేస్తా అది చేస్తానే గుద్దలని వాడేపాయ. ఇప్పుడు వాడు ఏమన్నాడు అంటే ఇంటికో జాబ్ ఇస్తా అన్నాడు, ఇంటికోగా ఒక మాట చెప్తున్నా ఎకరం భూమి ఇస్తా అన్నాడు, లేని భూమి వాళ్ళకు ఇవన్నీ చెప్పిండు కానీ ఒక్కటి సక్సెస్ కాలే. అప్పుడు చెప్పి ఒక్కటి కాలే. మరి ఎట్లా అనిపిస్తుంది? సంతూర్ వచ్చారు. ఇక ఎట్లా ఇచ్చినా యమదందండే ఉన్నది తమ్మి, ఏం లేదు యమదందండే. ఇక సంతూర్ అంటే ఆడ ఈ కాయనో ఆ గడ్డనో ఏదో ఆ ఉన్నదో కొంత దున్నుకుందాం, దొరలో బతుకుదాము. ఇవాళ ఏమున్నది అంటే దొరలో బతుకుడు లేదు, ఏం లేదు, కష్టమే ఉన్నది. ఈడ ఇప్పుడు పిట్టలు కొనుక్కొని ఆడ కొనుక్కున్నాం, ఈడ కొనుక్కున్నాం అనుకో, ఆడ మంచి దాగి కూడా బతికినాం బైక్ అడిగి. ఈడేమున్నదా కొనుక్కోదు కదా, పైసలు లేకపోతే నీళ్ళే లేవా. ఇప్పుడు ఏమున్నది ఇక కంట్రోల్ బియ్యం గవే వస్తుంది, కంట్రోల్ బియ్యం ఇచ్చే కాడికి ఇస్తాడు వాడు 6 కిలోలు. ఇక 6 కిలోల బియ్యం నిలబడుతాయితే కావు, ఏం కష్టం చేసేటట్లేము. ఇక నాకేమో ఇలా 75 ఏళ్ళు నిన్నాయి, నేనేం కష్టం చేసేటట్లేడు. ఇక అదే కేసీఆర్ కాదు ఎవడు చేసిండో వెనకట, కేసీఆర్ పేరు చెప్తారు కానీ వాడు ఇచ్చిన పింఛన్ మీదనే వస్తాను, దొంగ చెప్తే లాభం లేదు. ఇక కొడుకులు అంటే వీడో వాడే ఉన్నాడు, వాడో ఉన్నాడు. కొడుకులు ఇవాళ ఏమున్నారు అంటే వీడు డాక్టర్ పని చేస్తాడు, వాడు దగ్గర తూపురాన్లో ఉన్నాడు. ఇక ఇవాళ పని మీద వాళ్ళే ఉన్నారు. ఇవాళ ఏమున్నది అంటే నాది కొంత జాగా కొంత ఓలే, ఇంకా ఆడ ఒక ఎకరన్నర మీద 6 గుంటల భూమి పోలే, కొనాపల్లి లేకున్నది. అది ఇక అది ఉంటే ఇక అది ఆ పొరాలకు 33 గుంటలు చేసి ఇచ్చిన. ఇక నేను వచ్చి ఇక్కడనే ఉన్నా. ఇక అమ్మ చచ్చిపోయింది, బతుకు ఆగమే ఉన్నది. ఇక ఎట్లా మరి అంటే ఇప్పుడు పెన్షన్ ఇట్లా వస్తున్నాయి, సరిపోతున్నాయి అవి సాల్తాయా. ఇవాళ ఏమున్నది అంటే ఒకటి పింఛన్ 20, ఇప్పుడు 2000 ఇస్తాడు. 2000 ఇస్తే ఇవాళ అన్నీ పెరిగిపోయాయి. పప్పుకు ఒక కాలి కందిపప్పుకే 180 రూపాయలు కిలో పప్పుకు. కిలో పప్పు వరుసగా వేసుకుంటే ఒక 6 రోజులు 8 రోజులు అవుతుంది మాట చెప్తున్నా. పెసరపప్పు 120, ఇక నూనె 120 ఒక ప్యాకెట్, కిలో ప్యాకెట్. ఇక ఏవి కొనుక్కున్నా ఆడ వచ్చినాయి 2000 మనం అనుకుంటున్నాం. ఇక్కడికి వచ్చే వరకు లెక్కలు పెట్టే వరకు మళ్ళీ ఏమి మిగులుతాడు. మళ్ళీ ఇంట్లో తాగుబోతానికి అయితే అసలే మిగిలి వాడు 4 రోజులకు ఒకటి దిగుతాడు, మళ్ళీ చేయి చెప్తూ ఉంటాడు. మనం కాగా కంట్రోల్ ఉన్నట్లా ఈంతనైనా ఆడికాడికి అన్నట్టుగా ఉన్నది అట్లా. సరే, ఇప్పుడు ఏదైతే కోల్పోయారో ల్యాండ్ గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పేసి అన్నారు, గతంలో ఇచ్చిరా? ఇయ్యలేరా? కదే మీరు సంతోషంగానే బయటకు వెళ్ళి. ఇక సంతోషం అయ్యా. ఆడికి వెళ్ళి ఏమన్నా అంటే ఇక్కడ ఇండ్లు వచ్చినాయని అంతా ఆడికి చెప్పిర్రు. ఇంతకే వెళ్తారా మీరు వెళ్ళాలని పెట్టిండు అన్న. వెళ్తా పెట్టండి ఇక్కడ ఇండ్లు రావు, మరి ఇండ్లు లేకపోతే ఆడ ఉండాలని చెప్పి దబ్బా వెళ్ళి వచ్చినాక గదే డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు. ఇక అన్ననే 6 నెలలు నేనున్నా. ఇక నా కొడుకు అన్ననే వాడు ఉన్నాడు ఇప్పటికి కూడా ఉన్నా అన్నే. కానీ అక్కడ పెళ్ళాం జాబ్ దొరికితే ఆడికి పోయిండు అన్నట్టు. ఇక పోయిండు కానీ ఇక ఉంటే ఆడికి వెళ్ళిపోయారు. కానీ 6 నెలలకి వెళ్ళగొట్టిరా. ఇది ఇల్లు అయిందని చెప్పి కొడితే దీనికి నీళ్ళు బండ్లు మానం కొట్టుకున్నాం. ఇట్లా వాటి తీస్తే ఇసుకపోతుంటుంది. ఇక మళ్ళా ఇప్పుడు కూలి బతుకులు వేసుకున్నట్టు ఎంత గోస ఉన్నది తమ్మి. నువ్వేమన్నా అనుకో, ఇలా వాడు నేను కేసీఆర్ చేసిండు అంటే ఏం చేసిండు? ఈ చేతి ఇప్పుడు నరకం చూస్తారా బిడ్డేవా అందుకే. కొడుకు కూడా నిన్న మొన్న టీవీలో కనబడుతుంది కదా బిడ్డ, టీవీ చూస్తే. అయితే ఎప్పుడైనా పాపం నిండుతుంది. అన్యాయం చేసినవాడు బాగుపడేవాడు. ఎంత నాటికైనా ఓనాటి కాకుండా ఓనాడన్నా వాడు ఆగమైపోతాడు. కానీ పోనీ పావులో మన తిన్నా వాడు బారన మన ఖర్చు పెడితే
సంతోషం. వాడు పావులు పెట్టకపోయా ఏది పెట్టకపోయా ఏమున్నది ఇక ఇలా బతికే ఆగనుకున్నా తమ్మి. సరే ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళీ అత్తురా వాళ్ళని వచ్చిరా మీ దగ్గరికి? మా దగ్గర ఎవరు రాలేదు, నువ్వే వచ్చినావు. ఓకే అంటే ఇప్పుడు చూసుకుంటే కారు గుర్తు నుండి అప్పుడు మీ కలెక్టర్ వాళ్ళు అయితే మీ జాగాలకు పైసలు ఇప్పించిండు, ఆయన ఉన్నాడు కారు గుర్తు నుండి వెంకటరామరెడ్డి. ఇప్పుడు పువ్వు గుర్తు నుండి చూసుకుంటే రఘునందన్ రావు ఉన్నాడు, చేయి గుర్తు నుండి చూసుకుంటే నీలం మాధవ్ అని ఉన్నాడు. ఈ ముగ్గురితో మరి రోజుకి వెళ్తే మంచిగా ఉంటుంది అనుకుంటాను. నా అందాజ అయితే ఇప్పుడు ఏమొచ్చిందో అంటే ఈ పువ్వు గుర్తుతోనే గెలవాలి. పువ్వు గుర్తు వాడికి వెళ్తే మనం ఏమైనా బాగుపడతాం అంతే నా అందాజకైతే. మరి కారు గుర్తు అయినా మీకు వాడిని పువ్వుకు రావడం కారు గుర్తుడు వాడు కేసీఆర్ తరఫు నుంచి వచ్చిన్నాడు వాడంలా. మీ కలెక్టర్ అప్పుడు మీకు పైసలు మంచిగా అప్పుడు పైసలు పంపిన వాడే కానీ గుద్ద తెంగిన మాది 6 లక్షలే ఇచ్చి ఎకరాకు ఏం గుద్దగిరి తెంగించుకోవాలా. ఇప్పుడు 24 లక్షలు వచ్చి చేతికి వచ్చే 4 ఎకరాల కంటే వాడు ఇచ్చింది ఏమున్నది కారే కదా. ఇప్పుడు ఆ లెక్కమైనా 50 దగ్గర రావాలి, 50 కాకుండా 48, 48 రావాలి. రాకనే 12 ఇచ్చినా ఏడవకపోదు కదా. అది 5 ఆడొచ్చిన ఇంటి మీద ఇచ్చిన పైసలు మొడ మీద ఇచ్చా అంటే ఆడ కొంటే ప్లాట్ రాకపోయాయి. ఇలా ఆగమే కదనే. మాదేమో ఎకరం భూమి ఏమో ఒక ఎత్తు, ఆయన ఒక 100 గదాల జాగా ఆ 4 జాగాల ఎత్తుకు 100 గదాల జాగా వచ్చింది పెగ్గపురం చెప్పుకుంటే లాభం లేదు. మరి నా పువ్వు గుర్తైనా ఎందుకు రావాలనుకుంటున్నావు? ఎట్లా అంటే ఒకటి ఇంటవా నరేంద్ర మోడీ ఆయన సోబతుండు కదా ఆయనకి ఎత్తామన్న ఉద్దేశం మాది అంతే. నరేంద్ర మోడీ తెలుసా నీకు? నాకు ఎరికే, టీవీలో చూస్తా. వాడు ఒక్కటి దండం తప్ప ఇంకా ఆల్తు పాల్తు మాట్లాడేవాడు. వాస్తవానికైతే వాడే మంచోడు, వాడు ఏ కులంలో పుట్టినా కానీ వాడు మంచోడు. ఈ ఆల్తు పాల్తుకు ఈ కల్తీలే కొడుకు కల్తీలే అతనే కదా. మరి కల్తీ వాళ్ళు కల్తీగారా? ఇవాళ ఏమున్నదో అంటే ఇవాళ వీని పట్టుకొని వీనితో 15 సంవత్సరాలు చేస్తే మనం ఆగమట్టించి పీకింది. ఇంకేమున్నదే మా వాడు మంచోడు వేసినాం. ఒక్కటే పరి బొగ్గరక పెట్టి గుద్దల ఒక్కతాను అన్నాడు. ఏమున్నది ఇక మా బతుకులే ఆగ ఉన్నాయి బిడ్డ. అయితే మనం అనుకున్నది ఏమున్నదంటే నరేంద్ర మోడీ పువ్వు గుర్తుకు నిలబడ్డాడు. ఆయనకి ఎత్తామన్న కోరిక నాకు. ఇక తత్తి మళ్ళీ అన్నీ వేసుకొని ఇవాళ మనసు ఎట్టుంటుందో మనకు తెలియదు. ఇదే సచ్చినా బతికినా ఇవాళ ఉంటున్నా రేపు బీకుతా నాకు చెప్ప నాదేంది బిడ్డ. ఓట్లు అంటేప్పుడు ఉంటేనేంటి వేస్తా, నేను బీకినాక ఎటుపోతుందో. నా కొడుకులు ఎవరికి వేస్తాడు, నా చేతులు ఉన్నారు వాళ్ళు. వాడు పట్టం ఉన్నాడు, వాడేమో సూపర్ అన్నాడు. ఇవాళ ఇష్టం. సరే బాబు నేనైతే చేసేది కరెక్ట్ నరేంద్ర మోడీకి వేస్తా. అంతే 10 మంది చెప్పమన్నా అది చెప్తా. సరే బాబు మరి ఓకేనా.